ఈ వీడియోలో nav-fields క్లాస్ గురించి చూద్దాం. సో nav-fields క్లాస్ని యూజ్ చేసుకుంటే మనకి మెనూ అనేది ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. nav-fields సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, turn the nav menu into the navigation wheels with the nav-fields class if you want to build the toggleable. ఓకే, తర్వాత justified tabs by fields. nav-justified class, nav-justified class. సో ఈ క్లాస్ని యూజ్ చేసుకుంటే జస్టిఫైడ్ ఫీల్డ్స్ కానీ జస్టిఫైడ్ ట్యాబ్స్ కానీ వస్తాయి మనకి. ఓకే, nav-tabs, nav-tabs. సో nav-justified. ఓకే, తర్వాత ఫీల్డ్స్ విత్ డ్రాప్ డౌన్ మెనూస్ని క్రియేట్ చేయాలంటే మనకి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. సో ఏం డిస్కస్ చేసాం? nav-item డ్రాప్ డౌన్ క్లాస్ మెన్షన్ చేసుకోవాలి, తర్వాత డ్రాప్ డౌన్ ట్యాగులు, తర్వాత వచ్చేసి డ్రాప్ డౌన్ ట్యాగులు ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్. సో ఎవ్రీ ఐటమ్ దగ్గర డ్రాప్ డౌన్ ఐటమ్ అని మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక లిస్ట్ ఐటమ్ తీసుకుని దాన్ని యాక్చువల్గా ఇక్కడ ఒక లిస్ట్ ఐటమ్ ఉంది కదా, ఈ లిస్ట్ ఐటమ్కి కోర్సెస్ అనే లిస్ట్ ఐటమ్కి HTML, CSS, JavaScript వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో డ్రాప్ డౌన్ క్లాస్ని యాడ్ చేద్దాం. ఓకే, డ్రాప్ డౌన్ క్లాస్ని యాడ్ చేసిన తర్వాత తర్వాత మనం క్లాస్కి nav లింక్ పక్కన డ్రాప్ డౌన్ -toggle క్లాస్ని కూడా యాడ్ చేద్దాం ఏ ట్యాగ్కి. తర్వాత వచ్చేసి తర్వాత మనం అట్రిబ్యూట్ వాల్యూ. ఓకే, data-toggle ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్. సో దీన్ని యాడ్ చేసుకున్నాం. ఓకే, తర్వాత ఒక div ఎలిమెంట్ తీసుకున్నాము. div ఎలిమెంట్లో div క్లాస్ ఈక్వల్స్ టు సో div క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ మెను, IA క్లాస్ ఈక్వల్స్ టు డ్రాప్ డౌన్ ఐటమ్, ఇక్కడ HTML, CSS boot strap. సో కోర్సెస్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి HTML, CSS, బూట్స్ట్రాప్ అని చెప్పి మెనూ బార్ వచ్చింది. సో అలాగే మనం ఫీల్డ్స్కి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ట్యాబ్స్కి యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఫీల్డ్స్కి యాడ్ చేద్దాం. సో ఫీల్డ్స్కి కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటాం మనం. సో తర్వాత చూసుకున్నట్టయితే మనకి ట్యాబ్స్ విత్ డ్రాప్ డౌన్, ఫీల్డ్స్ విత్ డ్రాప్ డౌన్. ఫస్ట్ ఫీల్డ్స్ విత్ డ్రాప్ డౌన్, ట్యాబ్స్ విత్ డ్రాప్ డౌన్ అయితేనే మనకి. తర్వాత టాగులబుల్ డైనమిక్ ట్యాబ్స్. టు మేక్ ద ట్యాబ్స్ టాగులబుల్ అండ్ ద data-toggle ఈక్వల్స్ టు ట్యాబ్ attributed to each link, then add tab.pan class with a unique ID for every tab and wrap the inside the div element with class tab-content. So if you want to tabs to fade in and out when clicking on them, use the .fade and fade tab pane classes. Okay, so దీని ఒకసారి
టాగులబుల్ డైనమిక్ ట్యాబ్స్. చాలా సింపుల్గా ఉంటుంది ఇది. div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ తీసుకున్నాను. ఆ div id ఈక్వల్స్ టు హోమ్, ఓకే. ఒకసారి అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు మెనూ 2 మీద క్లిక్ చేసినప్పుడు మెనూ 2కు సంబంధించిన డేటా, హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు హోమ్కి సంబంధించిన డేటా. సో దీన్ని టాగులబుల్ ట్యాబ్స్ అంటాం. సో టాగులబుల్ ట్యాబ్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము అంటే మనం టు మేక్ ద ట్యాబ్స్ టాగులబుల్ యాడ్ ద డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్ అట్రిబ్యూట్ టు ఈచ్ లింక్కి మనం ఏమి యాడ్ చేయాలి, డేటా ఐఫన్ ట్యాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్ అనే అట్రిబ్యూట్ని యాడ్ చేయాలి. తర్వాత యాడ్ డాట్ tab dot pane class with unique id every tab and wrap them inside the div element with the class tab content. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. div ఎలిమెంట్ తీసుకున్నాం, div id ఈక్వల్స్ టు హోమ్, క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, ట్యాబ్ pane యాక్టివ్, ఓకే. h3 ఈక్వల్స్ టు హోమ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, h2 టాగులబుల్ ట్యాబ్స్, ul క్లాస్ ఈక్వల్స్ టు nav ఐఫన్ ట్యాబ్స్, ఓకే. సో రోల్ ఈక్వల్స్ టు ట్యాబ్ లిస్ట్ అని చెప్పి పెట్టుకున్నాం. తర్వాత li క్లాస్ ఈక్వల్స్ టు nav ఐటమ్, ఏ క్లాస్ ఈక్వల్స్ టు nav ఐఫన్ లింక్ యాక్టివ్, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్ అని చెప్పి ఇచ్చుకున్నాం. డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్. href ఈక్వల్స్ టు హ్యాష్ ఒక ఐడి సెలెక్టర్ని తీసుకుని హ్యాష్ హోమ్ అని చెప్పి హోమ్కు సంబంధించిన డేటా ఏం రాసాము చూడండి. div క్లాస్ ఈక్వల్స్ టు ట్యాబ్ ఐఫన్ కంటెంట్, div id ఈక్వల్స్ టు హోమ్, క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, ట్యాబ్ ఐఫన్ పెయిన్ యాక్టివ్, ఓకే, హోమ్. తర్వాత మెనూ 1కి వచ్చేసి క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్, ట్యాబ్ ఐఫన్ పెయిన్ ఫేడ్, తర్వాత ఐడి మెనూ 2 ఈక్వల్స్ టు క్లాస్ ఐఫన్ ట్యాబ్ పెయిన్ ఫేడ్. బాగా అబ్జర్వ్ చేయండి కోడ్ని. సో ఈచ్ లిస్ట్ ఐటమ్కి మనం ఏమి యాడ్ చేస్తున్నాము, డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్ అనే యాడ్ చేస్తున్నాము. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.